టీఆర్ఎస్ అక్రమ సంబంధం ఈరోజు బయటపడింది. ఈరోజు ఎన్నికను నేను స్వాగతిస్తున్నాను. కానీ కలిసికట్టుగా వస్తారని నేను అనుకోలేదని ఎమ్మెల్యే వెడుమబోతు చెబుతున్నాను. మనతో పాటు ఎమ్మెల్యే గారు మాట్లాడింది. ఏం చెప్తారు? ఏంటి అసలు? ఈరోజు రాజ్యాంగబద్ధంగా మేము గెలవడం అనేది జరిగింది. ఈ ఎన్నికల్లో వారిది ఒక అక్రమ సంబంధం ఈరోజు బయటపడింది. వాస్తవంగా నిన్ననే మేము గెలిచినాం. ఈరోజు మా యొక్క అభ్యర్థుల్ని భయపెట్టించి వాళ్ళు తీసుకురావడం అనేది జరిగింది. మాకు ముందు నుంచి కూడా మాకు ఒక కమ్యూనికేషన్ ఉండే అంతగా ఉంటే మేము నలుగురు ప్లస్ నేను ఒక ఎక్స్ మెంబర్గా మేము 5గురం ఉన్నాం. బీఆర్ఎస్కి 4, బీజేపీకి 4. వాళ్ళకి ఎవరున్నారని చీము నెత్తురు ఉంటే కలిసిపోవద్దని నేను చెప్పిన. వాళ్ళిద్దరికి కూడా చీము నెత్తురు లేదు. వాళ్ళ యొక్క నియోజకవర్గానికి పనికిరాని చెత్త విధవలు. ముగ్గురే ఉన్నారు, ఎట్లా గెలుస్తారని ఒక క్వశ్చన్ వాళ్ళు నినాదం. ముగ్గురు కాదు, ఆ గుండుగాడికి తెలవాలి, ఆ బ్రోకర్ గానికి తెలవాలి. ఇండిపెండెంట్ క్యాండిడేట్ సాయిదా బేగం గారు ఉన్నారు. దాంతోపాటు మా గెలిచిన వారు 3 ఉన్నారు. దాంతోపాటు ఎక్స్ఎఫ్ఓ మెంబర్గా నేనున్నా. ఆ దిమాగ్ లేనోడుకుంటే వాళ్ళకి తెలియజేయండి ఈ విషయం. అంటే ఇవన్నీ కలిపి 5 అవుతున్నాయి. 5 అయితే మేమే గెలుస్తాం. అంతే కదా, ఎవరు గెలిచినట్టు? ఇప్పుడు బీఆర్ఎస్కు 7 ఉన్నాయా, బీజేపీకి 7 ఉన్నాయా? ఎవరికి మెజారిటీ ఎవరికి ఉంది? న్యాయబద్ధంగా మెజారిటీ మాకు ఇచ్చారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ వాళ్ళు ఏంటి చేశారు? ఈరోజు కలిసిపోయి అక్రమ సంబంధాలను పెట్టుకొని ఇక్కడ మీ యొక్క పార్టీ యొక్క బండారం బయటపడింది కదా. మరి నిన్న కూడా నేను అడిగిన, స్పష్టంగా అడిగిన, అరే వీడియో ఫుటేజ్ నేను చూసినా చేయలేపింది అంతుంది. దాని తర్వాత వాళ్ళని చూడమని చెప్పిన, వాళ్ళు చూసి చేయాలి కదా. అవన్నీ కూడా చేయకుండా వాళ్ళే రాజ్యాంగానికి విరుద్ధంగా పోయి మరి మేము గెలిచినామని అనుకుంటే ఎట్లా అవుతుంది? ఈరోజు రాజ్యాంగబద్ధంగా మేము గెలిచినాం. నేను నైతిగా అంటలేను, రాజ్యాంగబద్ధంగా మేము గెలిచినాం. ఏం చెప్తారు ఓవరాల్ ఈరోజు ఎన్నికల ఎపిసోడ్లో, మున్సిపల్ ఎన్నికల ఎపిసోడ్లో మీరు ఎమ్మెల్యేగా ఏం చెప్తారు? ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా ఖానాపూర్ పట్టణ ప్రజలకు తెలియజేది ఒకటే, నేను పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ చేసే వ్యక్తిని. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా నేను ఎవరి మీద కక్ష సాధింపులు చేయలే. నేను భవిష్యత్తులో కూడా 12 కౌన్సిలర్లు కూడా నాకు సరి సమానమే. ఇది పరిస్థితి. 12 మంది కౌన్సిలర్లు కూడా నాకు సరి సమానమే అని చెబుతున్న పరిస్థితి. ఇది ఒక రకంగా అక్రమ సంబంధమే. చీము నెత్తురు ఉంటే మీరు కలిసి రావద్దు, ఇండివిజువల్గా రావాలని నేను పిలుపునిచ్చాను. కానీ వాళ్ళు కలిసి వస్తారు అని అనుకోలేదు. మేము 4గురం కలిసి, నాతో ఎక్స్-అఫీషియోతో 5గురం ఉన్నాం. 12లో వాళ్ళు 4, 8 ఉన్నారు. అయితే ఎవరు రాజ్యాంగబద్ధంగా ఎక్కువ ఉన్నారో చెప్పాలి. రాజ్యాంగబద్ధంగా నైతికంగా మేమే గెలిచాం. ఇక్కడ అబ్సల్యూట్లీ మెజార్టీ మాకుంది. కానీ ఇద్దరు కలవడం వల్లనే ఈ చైర్మన్ పీఠాన్ని వాళ్ళు దక్కించుకోవడం జరిగిందని చెబుతున్న పరిస్థితి. అయితే ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఖానాపూర్లో కొనసాగింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అయిన ఎన్నికలో బీజేపీ నుంచి మౌనిక అనే మహిళతో పాటు బీజేపీకి సంబంధించిన చైర్మన్ అయ్యారు. అటు బీఆర్ఎస్ నుంచి వైస్ చైర్మన్ అయినట్టు ఈరోజు అధికారులు అఫీషియల్గా ప్రకటించినట్టు తెలుస్తుంది.